ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ నాయకులు కరపత్రాలను పంచుతున్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ ఆంధ్ర ముఖ్యమంత్రులు దొంగల లెక్క మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను దోచుకెళ్లి వాళ్ళ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఎడారి ప్రాంతంగా మార్చిండ్రు. కాబట్టి మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదం నుంచే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవింపజేసి పార్టీని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు యొక్క తొత్తు లెక్క తయారై బనకచెర్ల ప్రాజెక్టును, పోలవరం లింక్ బనకచెర్ల ప్రాజెక్టును మరి అక్కడ కొత్తగా కట్టి రాయలసీమలో ఆ గోదావరికి సంబంధించినటువంటి 200 టీఎంసీ నీళ్లను మరొకసారి దోపిడీ చేయడానికి మరి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కూడా లేకుండా ఈయన అక్కడ పోయి చంద్రబాబు నాయుడు కాళ్ల కింద వంగి ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపచ్చాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం కోసం మా బీఆర్ఎస్ గానీ బీఆర్ఎస్ విద్యార్థి భాగం గానీ ఎంతకైనా పోరాడుతుంది. మా నీళ్లను, నిధులను, నియామకాలను గుంజుకుంటామని చెప్పేశానంటే మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడానికి సిద్ధమవుతుంది.